మంచిగానే ఉంది బిడ్డ. బస్సు ఫ్రీ చేసి బస్సు ఫ్రీ చేసిండు. ఇక ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాడు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నాయి బిడ్డ అన్ని. మరి కొందరు ఏం బాగలేదని తీరొక్క మాటలు తిడుతురుగా అమ్మ రేవంత్ రెడ్డి. లే ఏం తిట్టొద్దు బిడ్డ. కేసీఆర్ గానే ఇయ్యలే, నాకు ఇల్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే బిడ్డ. నాకు 200 పింఛన్ కానివ్వంటే అదే పింఛన్ నాకుంది. నాకు ఇల్లు నేను అప్పుడు కట్టుకున్న ఇల్లే ఉంది. నాకేం గవర్నమెంట్ ఏమి ఇయ్యలే, కానీ చెప్పేది చెప్తున్నా నేను అంతే. ఆ రైతు పన్ను పైసలు ఆ పొలం మీద అవి పడతాయి. మరి ఉన్నది చెప్పాలి కానీ లేదు చెప్పొద్దు కదా. ఇప్పుడు ఊరుకోవాలంటే ఎట్లా లేదన్నా 1000 రూపాయలు కావాలి బస్కు, రావాలి రాయదంటే అవుతుండే అవుతుండే. ఇప్పుడు అవి అయితే తప్పినాయి కదా. మరి ఇంకా అదన్నా హెల్ప్ చేసినట్లే కదా చేసింది. ఇక హాస్పిటల్లో కొంచెం ఇంకా చేసిండు. మంచిగానే ఉంది. అసలు మాకు పింఛన్లు ఇస్తా అని మాట తప్పిండు, దానికి దీనికి మాటలు తప్పిండు, తులం బంగారం అనేది తిడుతూ ఉండరు అక్క చాలా మంది. కళ్యాణం పైసల గురించి తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తా అని మాట. తులం బంగారం అయితే ఎవరు ఇయ్యలే బిడ్డ. 1,00,000 రూపాయలు మాత్రం నా బిడ్డ పెళ్లి చేసిన 3 సంవత్సరాలకు 1,00,000 రూపాయలు వచ్చినాయి కళ్యాణం పైసలు. కానీ తులం బంగారం అంటే ఇయ్యరు బిడ్డ ఎవరు. తులం బంగారు కావాలంటే ఆయననే కేసీఆర్కి ఇవ్వలేదు తులం బంగారు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఎవరు ఇస్తారు ఆయన. ఇప్పుడు ఇంతవరకు ఇందిరామనన్న ఇండ్లు ఇచ్చింది, గవర్నమెంట్ ప్లాట్లు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది ఇందిరామనన్న. మరి ఈయనే ఇచ్చిండు. ఇప్పుడు ఆమె అది నా ఆర్ది అయిన ముఖంగా ఆమె ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి మాకు. ఇంకా అప్పుడు ఇందిరమ్మయంలో వచ్చినాయి అంతే తప్ప ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఏం చేయలే. నాకు చేసిన 200 పింఛన్లకు అప్పటిదే. ఇప్పుడు 2,000 వస్తుంది అంతే. 2,000 ఇంకా ఆయన పెంచిండు అంతే. కానీ వచ్చిండు పెంచిండు 2,000 కానీ అంతే. ఆమె చేసిన పెంచింది అది. ఆమె ఇచ్చిన భూములు ఉన్నాయి, ఆమె ఇచ్చిన ప్లాట్లు ఉన్నాయి అంతే. ఈయన వచ్చి ఎవరికి చేసినోనికి ఎవరికి చేసినా కానీ అదొకటి మాత్రం చేసిన. రేవంత్ రెడ్డిని చాలా మంది తిడతా ఉంటారు, వాళ్ళందరికీ ఏం చెప్తామమ్మా? అప్పుడే కావాలంటే కాదు బిడ్డ. కేసీఆర్ అప్పుడే పింఛన్లు చేయలేదు, కొన్ని దినాలకు టైం పట్టింది, అప్పుడు ఇచ్చిండు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడే కావాలంటే 3 సంవత్సరాలకు అయినాయి నాకు ఒక పింఛన్లు. అప్పుడే కాదు, టైం పడుతుంది. రాజకీయంలోకి దిగిండు కదా, తొందరగా అవుతుందే బిడ్డ. కానీ ఇందిరమ్మ మాట తప్పండి. లేడీస్ అయినా పర్లేదు కానీ మరి అంతే. ఇందిరమ్మ రాజకీయంలోకి ఎవ్వరు దిగని, ఇందిరమ్మ రాజకీయంలోకి ఎట్లా దిగి రాజమేలిందో ఆమె తరపిన కొడుకు కానీ మనమడు కానీ ఎవరు దిగినా వాళ్ళు మాట తప్పనోళ్ళు. ఇది జర టైం పడుతుంది బిడ్డ, టైం పడుతుంది. ఉడుకుడుకుంటే చేయగలుగుతుంది, నోరు కాలుతుంది, టైం పడుతుంది. జర చల్లగా అయినాక తింటే ఆమె చేసిన పనులకు, ఆమె ఇచ్చిన భూములు, ఆమె ఇచ్చిన ప్లాట్లు తప్ప ఎవరికి ఉన్నోడు ఇలా ఉన్నోనికి ఎట్లిత్తు అనే సీతం లేదు. ఇందిరమ్మ అప్పుడు ఉన్నోనికి ఇచ్చింది, మగళ్ళకి ఆపరేషన్ చేపించింది. ఆడలకు చేపించకుండా మగళ్ళకి చేపించింది. మా మామూలు గట్టు కురుకుతుండ్రి ఆపరేషన్ చేసుకుని చేయాలంటే మరి మంచిదే. పిల్లలు ఎంతమంది? మా అత్తకు 6 మంది కొడుకులు, 6 మంది బిడ్డలు, 12 మంది. ఇంకా 12 మందిని అన్నవాడు ఇంకా ఉంటే ఎట్లా అని ఆపరేషన్ చేపించింది మా మామకు. మా అత్తకు అంతమందికి సరిపోయిండ్రు 12 మంది. ఇప్పుడు వాళ్ళు 12 మందిని అంటారా బిడ్డ? మరి మంచి పని చేసింది. మరి మంచి పని చేసింది. ఆమె ఇచ్చిన 2 ఎకరాలు భూమి, ఇంటికి 4 ప్లాట్లు ఇచ్చింది. 4 కొడుకులు ఇంట్లో 4 కొడుకులు ఉంటే 4 ప్లాట్లు ఇచ్చింది. మరి అది గిరేటా కదా. 2 ఎకరాల భూమి, 2 ఎకరాల పొలం ఇచ్చింది, 4 ప్లాట్లు ఇచ్చింది ఒక ఇంట్లో. అంటే మరి ఆమె ఇంత ఇది కానీ ఇచ్చిందే. కాకపోతే అదన ఆర్ది ఏం చేస్తుంది అనేది ఉంటుంది మీకు. మొగోళ్ళు ఏమంటారు అంటే ఏదైనా ఆర్ది అదేం చేస్తుంది. కేసీఆర్ గారు ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేసిండు అయ్యా? డామ్ తెచ్చి నీళ్లు దింపి ఆడవచ్చిండు. మరి నీళ్ళు సుక్కగా లేవు. ఇప్పుడు వస్తలే నీళ్ళు మంచిగానే పంటలు పండించిన తెలంగాణ అంతా కూడా అందరికి వస్తున్నాయి. వస్తే కానీ ఎప్పుడోసారి బంద్ చేసినప్పుడు రావు. అట్లా ఉంటది బిడ్డ. మాది మామనారే మాది కిలకరంపురమే. నాది కిలకరంపురం బిడ్డ. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా ఉందంటావు? మంచిగానే ఉంది బిడ్డ ఇప్పటికైతే. కాకపోతే రానోళ్ళు పింఛన్లు రానోళ్ళు, ఇక రప్పున ప్లాట్లు రానోళ్ళు ఏమంటారు అంటే మాకు
ఆడొచ్చి ఏం చేసిండమ్మా అంటానంటే మంచి మొగోళ్ళు పైసలు ఇచ్చి సీటు వెనుకెళ్ళి వేసిన ఆడేళ్ళకి సీటు ఇచ్చిన ఉడకంగా ఆడేళ్ళు గాయ పడతారు. అప్పుడు నేను పైసలు ఇస్తుంటే నీవు పైసలు ఇస్తుంటివి మంచిగా కూర్చుంటుంటివి సీటు వినా అంటానే లెక్కన. కానీ అప్పుడు ఇప్పుడే మంచిగా బస్సులు పోనీకి ఆడేళ్ళకు మంచిగా చేసింది ఇందిరామనే అప్పట్లాకనే. కాకపోతే టైం పడుతుంది బిడ్డ, భూములు ఇవ్వనికే కానీ ఉన్నోంది గుంజి లేనోనికి ఇవ్వనికే గరీబులకి ఇవ్వనికంటే టైం పట్టదా? మరి అట్లా టైం పడుతుంది, ఇస్తుంది. ఇయ్యేదన్నా సమస్య పెట్టుకోకూడదు, ఇస్తుంది కానీ టైం పడుతుంది అట్లా. మా డాడీకి మా అమ్మల ఊర్లే మా డాడీకి 2 ప్లాట్లు ఇచ్చింది. మా డాడీకి 2 ఎకరాల పొలం ఇచ్చింది. మా ఇంట్లో మా అత్తగారి ఊరికాడ మాకు 3 ప్లాట్లు ఇచ్చింది, 2 ఎకరాల భూమి ఇచ్చింది ఇందిరామ. అట్లా చేసిన